అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన దేవుడు సజీవుడు కాబట్టి నిరంతరం ప్రార్థన చేసే అందరి పట్ల కృపాతిశయం కలిగిన గొప్ప దేవుడు కదా. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నిరంతరం మనల్ని ప్రతి క్షణము కూడా ఆయన కాపాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 2 Kings చాప్టర్ 20 వర్సెస్ 5. 2వ రాజుల గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈరోజు నిన్ను బాగు చేసేదను అంటున్నాడు దేవుడు. ఈరోజు వాగ్దానం చెప్పండి. ఏంటి చెప్పండి? నేను నిన్ను బాగు చేసేదను. ఈరోజు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. మరి హిజ్కియా మరణకరమైనటువంటి రోగంలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అతనితో నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకొని చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరుక్కొని కన్నీళ్ళు విడుచుచు, ప్రభువా ఒక్కతడ జ్ఞాపం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా ఒక్కతడ జ్ఞాపం చేసుకో అని కన్నీళ్ళు విడుచుచు ప్రార్థించినప్పుడు మరలా యెషయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోతున్నాడు. మరలా నడిమిశాలలో వెళ్ళిపోతున్నప్పుడు మరలా దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వు తిరిగి వెళ్ళి మరలా నా జనులకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు వెళ్ళి నేను చెప్పింది చెప్పు, నీవు కన్నీళ్ళు విడిచి చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీ పితరుడైన దావీదు దేవుడైన మరి యెహోవా ఈరోజు సెలవిస్తున్నాడు, నిన్ను బాగు చేసేదను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? భయంకరమైన సమస్యలో ఉన్నావా? మరణకరమైన రోగంలో ఉన్నావా? ఇరుకుల ఇబ్బందులు ఉన్నావా? లేమిలో ఉన్నావా? ఆపదలో ఉన్నావా? దేవుడు నిన్ను సమస్త సమస్యల నుంచి విడిపించి నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు భ్రష్టత్వం ఉన్నావా? చెడిపోయి ఉన్నాయా? పాప విషయంలో ఇరుక్కుపోయి ఉన్నావా? దేవుడు ఆ భ్రష్టత్వం నుంచి నిన్ను అవిశ్వాసం ఉన్నావా? అవిశ్వాసం నుంచి విడిపించి ఈరోజు నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ప్రతి విధమైనటువంటి మనకి ఆ యొక్క ఆత్మీయులుగా ఎదగకుండా మనం ఈరోజు భయంకరమైనటువంటి మరణకరమైన రోగంలో, కుష్ఠరోగంతో, అవిశ్వాసంతో మరి దేవుని సన్నిధికి రాలేక, దేవునికి ప్రార్థించలేక తిరుగుతున్నామేమో. దేవుడు ఈరోజు మనల్ని బాగు చేస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసంలో నేను బాగు చేసి నిన్ను కడతానంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో చూడండి, ఇర్మియా గ్రంథం 3:22లో ఏ విషయంలో మనల్ని బాగు చేస్తానంటున్నాడు దేవుడు చూద్దాం. ఇర్మియా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 22 వచనం చూడండి. భ్రష్టులైన బిడ్డలారా, ఈరోజు ఎంతో మంది భ్రష్టులై దేవునికి దూరమై అవిశ్వాసపాలై ప్రజలు తిరుగుతున్నారు కదా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, చూడండి వినండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును. నీవేది మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకు మేము వచ్చుచున్నాము. ఎప్పుడైతే దేవుడు మనం భ్రష్టత్వం నుంచి విడిపిస్తాడో, బాగు చేస్తాడో, అప్పుడు దేవుని యొద్దకు మనం వస్తామంట. ఎప్పుడైతే మనం భ్రష్టత్వం కలిగి అవిశ్వాస పాలై ఉంటున్నప్పుడు మనం అనేక మంది దూషిస్తూ ఉంటాం, సేవకులను దూషిస్తాం. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనం ఆ భ్రష్టత్వం నుంచి, దేవుడే మనకి భ్రష్టత్వానికి అప్పు చెప్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని విడిచిపెట్టి మనం తిరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎన్ని రోజులు చూస్తాడు, కొన్ని రోజులు ఎదురు చూస్తాడు, నా సన్నిధానికి నా బిడ్డలు వస్తారని. రాకుండా ఉంటే దేవుడే వారిని భ్రష్టత్వానికి అప్పు చెప్తానంట. ఈరోజు దేవుడు చెప్తున్నాడు మరలా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. ఎంతోమంది అవిశ్వాసులుగా ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటూ నామగత క్రైస్తవులుగా ఉండి దేవునికి భ్రష్టులై, ప్రజల మధ్యలో భ్రష్టులై అవిశ్వాస పాలై తిరుగుతున్నారు. ఈరోజు దేవుని విడిచిపెట్టి దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినాడు కదా మనకి. ఈరోజు మనం దేవుని విడిచిపెట్టి భ్రష్టులైపోయి భ్రష్ట సంతానములై తిరుగుచూ ఉన్నామేమో.
భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఇచ్చుకేవలే కన్నీరు విడుచుచు ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు, నా తప్పులు క్షమించు, నన్ను బాగు చేయి ప్రభువా అని అడుగుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నేను భ్రష్టత్వంలోంచి, అవిశ్వాసంలో నుంచి, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మరి డ్రగ్స్లో నుంచి, చెడు తలంపుల నుంచి విడిపించి మనల్ని దేవుడు విశ్వాసులుగా చేయబోతున్నాడు, మనల్ని బాగు చేయబోతున్నాడు, మంచి వ్యక్తులుగా చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇన్ని రోజులు మరి ఎంతమందిని దూషించినావో, ఈరోజు సేవకులను దూషిస్తున్నామేమో, విశ్వాసులను దూషిస్తున్నామేమో, ప్రార్థన చేసే వాళ్ళని దూషిస్తున్నామేమో. అలా చేయకూడదు. మరి అహరోను మిరియాములు మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు, మోషే మీద వాళ్ళు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళ ముగ్గురిని రమ్మన్నారు. దేవుడు పిలిచాడు వాళ్ళ ముగ్గురిని, మోషేను, అహరోను, మిరియాములని దేవుడు పిలిచాడు. పిలిచి ప్రత్యక్ష గుడారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచినాడు దేవుడు. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఇండి ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళ్ళ అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు మిక్కిలి, చూడండి ఈ యొక్క దేశంలో, చూడండి భూమి మీద ఉన్న వాళ్ళ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. మంచి మనసు కలిగిన వాడు అంట మోషే. సాత్వికుడు, సమాధానం కలిగినటువంటి వ్యక్తి, సాధారణ ఒక సాధువుగా ఉంటాడంట ఆయన. అతన్ని కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు మిరియాము అహరోనులో మోషేకు విరుద్ధంగా మాట్లాడారు. దేవుని కోపం వాళ్ళ మీద రగులు కొనగా మిరియాము, చూడండి కుష్టి రోగం వచ్చేసిందంట ఆమెకి. తెల్లని కుష్ఠము ఆమె ఒంట్లోకి వచ్చేసింది అనమాట. శరీరం అంతా కూడా హిమం వంటి తెల్లని కుష్ఠము కలదా ఆయన. అప్పుడు అహరోను మిరియాములు మరి మిరియామును చూసినప్పుడు అహరోను ఆమె కుష్టి కలదగా ఉన్నప్పుడు కనబడిందంట ఆయన కళ్ళకి. అప్పుడు అహరోను, అయ్యో ప్రభువా, మేము అవిశ్వాసులమి, అవేకులము, పాపులైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దు తండ్రి అని ప్రారంభం చేసినాడు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా మోషే ఎప్పుడైతే మొరపెట్టినాడో, ప్రభువా వీళ్ళని క్షమించు, తెలియక నాయన ఏదో చేసిన అపరాధం వీళ్ళని క్షమించమన్నప్పుడు మరలా మిరియాం దేవుడు బాగు చేసినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. ఆ కుష్ఠం అంతా కూడా వెళ్ళిపోయినట్లు మరలా మనం చూస్తున్నాం కదా. ఈరోజు ఎంతమంది ఆ కుష్ఠంలో ఉన్నారో, మరి దేవుని బిడ్డలను దూషించి మరి ఏ కుష్ఠం కలిగే వారుగా మారిపోయినారో, దేవుడు ఆ కుష్ఠత్వంలో నుంచి దేవుడు మనల్ని బాగు చేయబోతున్నాడు. అవిశ్వాసం నుంచి బాగు చేయబోతున్నాడు. భ్రష్టత్వం నుంచి బాగు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డలారా, దేవుని యొద్దకు రండి. మీరు ఈరోజు ఇచ్చిగా ప్రార్థించినట్టు కన్నీటి విడిచి ప్రార్థన చేయండి. ప్రతి విధమైన భ్రష్టత్వం నుంచి, అవిశ్వాసం నుంచి మనం విడిపిస్తాడు. అవిశ్వాసం వలన మనం ఈరోజు ఏది పొందుకోలేకపోతున్నాం. ఈరోజు మరి ఇచ్చిగా ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయి. దేవుడు ఇచ్చిగాకు ఆయుష్నిచ్చాడు. ఈరోజు మనందరం కూడా నీకు ఏమి లేదో దేవుడు సమస్తం ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం లేదా, మంచి ఉద్యోగం ఇస్తాడు. వివాహం కాలేదా, నీకు మంచి వివాహం సమకూరుస్తాడు. మన సమస్యలు, అనారోగ్యం మరి ఇసుకే వల్ల రోగంతో బాధపడుతున్నావా, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నీ రోగం బాగు చేయబోతున్నాడు దేవుడు. మన అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఎంతమంది అవిశ్వాసాలుగా ఉంటున్నారో ఈరోజు దేవుడు మనల్ని బాగు చేయబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మన ద్వారా ఇంకొకరు ఆశీర్వదించబడాలి కదా. దేవుడు మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ యొక్క నాయన ఈ దినము నాయన ప్రభా, నిజముగా ఇచ్చిగా నీ ప్రార్థన నేను ఆలకించి నిన్ను బాగు చేస్తానన్నావు స్వామి నాయన. నిజంగా ఎంతమంది నాయన భ్రష్టులై తిరుగుతున్నారో, అవిశ్వాసులై మీకు దూరంగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బాగు చేయ తండ్రి. మమ్మల్ని బాగు చేయ ప్రభా. మా విశ్వాసం నుంచి మమ్మల్ని విడిపించి బాగు చేయ తండ్రి. ఎంతమంది భ్రష్టులు అయిపోయినారో వాళ్ళని బాగు చేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నా ఆయన. ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగం తెచ్చండి. ఎవరికి వివాహం కాలేదో వాళ్ళకి మంచి వివాహంలో సమకూర్చండి యేసుక్రీస్తు నామములో. ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని బాగు చేయండి, స్వస్థపరచండి. ఇచ్చిగాను స్వస్థపరిచినట్లు, బాగు చేసినట్లు ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.